రాజవంశస్థుల వంశస్థులైన రాజా కలిదిండి దేవీ ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీకాంత రాజబహదూర్ సరస్వతీ దేవిల కుమార్తె సీతాదేవిని కృష్ణంరాజు గారు 1969లో వివాహం చేసుకున్నారు. ఆయనను గాంధీబాబు గారు అని కూడా పిలిచేవారు. చాలా కాలం పాటు పిల్లలు లేరు. ఆ తరువాత వీరు ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. అయితే 1995లో సీతాదేవి గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కొన్నాళ్ల పాటు కృష్ణంరాజు గారు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తమ్ముడైన సూర్యనారాయణరాజు గారు, తండ్రి గారు వీర వెంకట సత్యనారాయణరాజు గారు ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లికి అంగీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. విజయనగరం జిల్లా పూసపాటి కుటుంబానికి చెందిన అమ్మాయి ఉందని తెలియడంతో ముందుగా కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. ఆవిడ ఎవరో కాదు, పూసపాటి శ్యామలాదేవి గారు. వారిది కూడా పెద్ద కుటుంబమే. అప్పటికే శ్యామలాదేవి వాళ్ళ అక్కయ్యకు పెళ్లైంది. అయితే అనారోగ్యం కారణంగా శ్యామలాదేవి గారి తండ్రి చనిపోయారు.